సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఇక్కడ విచ్చేసిన ఉప ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ఇంకా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, మహిళా తల్లులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మామూలుగా ఎవరైనా లాస్ట్లో ఒక పెద్ద స్పీచ్, అదిరిపోయే స్పీచ్ ఉంటుంది. రవి మాట్లాడిన తర్వాత ఇంకెవరికి కూడా మాట్లాడే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. మామూలుగా ఎక్కడైనా ఉంటే ఫస్ట్ మాట్లాడేసి పనుందని వెళ్ళిపోతాం. రవి మాట్లాడుతున్నంతసేపు నెక్స్ట్ ఇంక ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నేను కూడా ఏం మాట్లాడాలని అద్భుతంగా మాట్లాడిన తర్వాత ఇంకా మేము ఎవరు మాట్లాడినా కూడా అది తేలిపోతుంది. ఇంత పెద్ద ఎత్తున గత 2 నెలల నుంచి ఏ ప్రాంతం చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఒక పండుగ వాతావరణం. జగనన్న ఏదైతే 2019 తర్వాత తాను చేసిన కార్యక్రమాలు కానీ, ఏ విధంగా బీసీలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకి పదవులు కానీ, పథకాలు కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా చేసిన పనులన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క ప్రాంతంలో, అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా, ఇటు కర్నూలు నుంచి తడదాకా తీసుకున్నా కూడా రోజుకి 3 ప్రాంతాల్లో సభలో హోరెత్తిస్తూ ఈరోజు ముందుకు వెళ్తుంటే ఎక్కడ చూసినా కూడా జగనన్నకి నీరాజనాలు పడతా ఉంటే ఈరోజు రేపు 2024 రాబోయే పండగ జూన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఇప్పటికే అర్థమైపోయినట్టుంది. ఇక్కడున్న వాళ్ళందరూ, ఈ రాష్ట్రంలో బీసీ, మైనార్టీ, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో వచ్చారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చారు. దాంట్లో 2 గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు, ఒకరు ఎన్టీ రామారావు గారు అయితే ఒకరు రాజశేఖర రెడ్డి గారు. కానీ 2019 తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వీరి ఇద్దరిని కలిపితే ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2019 ముందు కూడా బీసీలకు కొంతమందికి పదవులు వచ్చినాయి, మైనార్టీలకు కూడా అడపాదడపా పదవులు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలకు అంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి తప్పక పదవులు వచ్చినాయి. కానీ 2019 ఎన్నికల ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తూ ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో 50% ఓట్ షేరు పైగా 80% సీట్లతో 151 సీట్ల కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో చూస్తే ఏదైతే బడుగు బలహీన వర్గాల మైనారిటీ, ఎస్సీ ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి మంత్రి పదవుల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యులు కానీ, మేయర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేషన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్